హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీను జూలై 25వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 జూలై 25న ఫైనల్ కీ విడుదల. ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గత నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సబ్జెక్టుల వారీగా తుది కీను జూలై 25వ తేదీన విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా అభ్యర్థుల మెరిట్ ను నిర్ధారించి తదుపరి దశలకు అడుగులు వేయనున్నారు. కాబట్టి ఏపీ మెగా డిఎస్సి ఫైనల్ కీ అనేది ఈ నెల 25వ తేదీన రాబోతోంది. మరి ఈ రోజు నుంచి మరో 10 రోజుల్లో ఫైనల్ కీ అనేది రాబోతోంది. మరి ఇప్పటికే అభ్యర్థులు రెస్పాన్స్ షీట్స్ ను చూసుకుని అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. మరి ఆ అబ్జెక్షన్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ కీ అనే దాన్ని విడుదల చేయబోతోంది. జూలై 25వ తేదీన ఫైనల్ కీ విడుదల చేసి తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం మనం గమనించవచ్చు. ఇక డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు 1994 డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఒకే రూమ్ లో పరీక్ష రాసిన వారందరికీ ఉద్యోగాలు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకే హాల్ టికెట్ నంబర్ ఇద్దరిద్దరికి కేటాయింపు. సాహా చట్టం అంటే సమాచార హక్కు చట్టంతో డిఎస్సి 1994లో అక్రమాలు వెలుగులోకి. డిఎస్సి 1994లో అక్రమాలు జరిగాయంటూ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ఓ సాహా కార్యకర్త వెలుగులోకి తెచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన మోహన్ కృష్ణ 3 దశాబ్దాలుగా ఈ అక్రమాల వెలికితీత కోసం ప్రయత్నిస్తున్నారు. సాహా చట్టం కింద ఆయన చేసిన దరఖాస్తుకు జిల్లా విద్యాశాఖ అధికారులు 23 పేజీల సమాచారం ఇచ్చారు. అందులో పేర్కొన్న ప్రకారం 1994 డిఎస్సిలో కొందరు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్షలు రాసేలా వరుసగా హాల్ టికెట్ నంబర్లు కేటాయించుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. 12100974 నుంచి 981 వరకు హాల్ టికెట్లు ఉన్న వారంతా ఉద్యోగాలు సాధించారు. అలాగే 12103980 నుంచి 990 వరకు, అలాగే 12104061 నుంచి 4069 వరకు, 12100957 నుంచి 960 వరకు, 963 నుంచి 966 వరకు హాల్ టికెట్ నంబర్లు ఉన్న వారందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కాపీయింగ్ జరగడం వల్లే ఇలా అందరూ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే హాల్ టికెట్ నంబర్ ఒకరికంటే ఎక్కువ మందికి కేటాయించారు. కుల్లాయప్ప చంద్రశేఖరరావు అనే అభ్యర్థులకు 12103950 నంబర్ వచ్చింది. 12103995 హాల్ టికెట్ చాంద్ బాషా, సమీవుల్లాకి 12104002 నంబర్, సుబ్రహ్మణ్య శర్మ, మీరాబాయిలకు 12100980 నంబరు, వెంకటేశ్వర్లు, రఘునాథ్ రెడ్డిలకు 12100315 నంబరు, చిన్ని కృష్ణ, బషీర్ అహ్మద్లకు కేటాయించారు. ఈ అక్రమాలపై పోరాడేందుకు నాడు పరీక్ష రాసిన అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. డిఎస్సి 1994లో జరిగినటువంటి అక్రమాలు ఇప్పుడు బయటికి రావడం ఇక్కడ చాలా చర్చనీయాంశమైంది. ఒకే రూమ్ లో పరీక్ష రాసిన వారందరికీ ఉద్యోగాలు వచ్చాయని, మరి ఒక్కో హాల్ టికెట్ నంబర్ ఇద్దరిద్దరికి కేటాయించడం జరిగిందని, చాలా మంది మరి ఆ రూమ్ లో పరీక్ష రాసినటువంటి వారు సెలెక్ట్ అయ్యారు అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఎంఈఓల బదిలీలు వెంటనే చేపట్టాలి. మండల విద్యాశాఖ అధికారుల బదిలీలను వెంటనే చేపట్టాలని ఎంఈఓ 1 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం డిమాండ్ చేశారు. ఈ విషయమై విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఈఓ 1 గా పనిచేస్తున్న వారంతా 2017 నుంచి ఒకే చోట పనిచేస్తున్నారని, బదిలీలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇటీవల అన్ని శాఖల్లో బదిలీలు పూర్తి చేశారని, ఎంఈఓలను మాత్రం విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీచర్లకు గిన్నీస్ తిప్పలు అంటూ
చూస్తూ ఉన్నాం. పేటీఎం ముగిసిన ఫోటోలు అప్లోడ్ చేయాలంటూ ఒత్తిడి, నెట్వర్క్ సమస్యతో చాలా చోట్ల అప్లోడ్ కాక ఇబ్బందులు, కొన్ని చోట్ల లైవ్ వీడియోల్లో నాణ్యత లేదు, మళ్లీ పంపాలని ఒత్తిడి. ఆదివారం సెలవు రోజు కూడా అదే పనిలో ఉపాధ్యాయుల మల్లగుల్లాలు. టీడీపీ కూటమి ప్రభుత్వం గిన్నిస్ రికార్డు కోసం ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం పేటీఎం 2.0 ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. 4 రోజులైనా ఆన్లైన్ లో వివరాలు, ఫోటోలు, వీడియోలు అప్లోడ్ కాకపోవడం, అప్లోడ్ చేసిన వాటిలో నాణ్యత లేదని మళ్లీ చెప్పి క్వాలిటీతో అప్లోడ్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమం వీడియోలు అప్పుడు వచ్చిన వారెవరైనా తీసారా అని ఆరా తీస్తూ ఇప్పుడు ఉరుకులు పరుకులు పెడుతున్నారు. గిన్నిస్ రికార్డ్ కోసం ఏర్పాటు చేసిన ఈ పీటీఎం సమావేశాలు విఫలమవడంతో ఎలాగైనా లక్ష్యం సాధించేందుకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో 4 రోజులుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు. పైగా ఆదివారం సెలవు అయినప్పటికీ ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు స్కూళ్లకు వచ్చి పనిచేయాల్సి వచ్చింది. విట్నెస్ ద్వారా నింపాల్సిన గిన్నిస్ రికార్డ్ గూగుల్ డ్రైవ్ ఫామ్ ఎలా నింపాలో తెలియక కొందరు నెట్వర్క్ పని చేయక మరికొందరు పూర్తి చేయలేక పోయారు. ఇక ఏపీ ఈ సెట్ లో 51% సీట్లు భర్తీ. ఇంజనీరింగ్ 2వ ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఈ సెట్ లో 50.81% సీట్లు భర్తీ అయ్యాయి. విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు కలిపి 333 ఉండగా వీటిలో 35,691 సీట్లు ఉన్నాయి. వీటిలో 18,138 సీట్లు భర్తీ అయ్యాయి. అర్హత గల అభ్యర్థులు 31,922 మంది ఉండగా వీరిలో 21,060 మంది విద్యార్థులు కౌన్సిలింగ్ కు రిజిస్టర్ చేసుకున్నారు. బ్రాంచీలు, కళాశాలలు ఎంపికకు 20,689 మంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోగా 18,138 మందికి సీట్లు కేటాయించారు. శాప్, ఎన్సీసీ విభాగాల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కానందున క్రీడా కోటాలో 159, ఎన్సీసీ కోటాలో 324 మంది సీట్లను పెండింగ్ లో పెట్టారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక వీరికి సీట్లు కేటాయిస్తారు. మరోవైపు ఫార్మసీ విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ కౌన్సిలింగ్ 10 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెంచూరియన్, ఎస్ఆర్ఎం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సీట్ల వివరాలను ఇవ్వలేదు. ఒకవేళ ఈ యూనివర్సిటీలు సవరించిన సీట్లను ఇస్తే వాటిలో 35% కోటా ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఇంజనీరింగ్ ఆప్షన్ల ఎంపిక ప్రారంభం, జీవోలు విడుదల చేయకముందే ప్రక్రియ. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం అడ్మిషన్ల భర్తీకి అనుమతిస్తూ జీవోలు విడుదల చేసిన తర్వాతే ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ జీవోలు ఇవ్వక ముందే సాంకేతిక విద్యాశాఖ ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించింది. అప్పటికే జీవోలు విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నా అధికారిక వెబ్సైట్ లో మాత్రం రాత్రి వరకు జీవోలు కనిపించలేదు. కాగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 251 కాలేజీలు జాబితాల్లో కనిపిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అమరావతిలో ఎస్ఆర్ఎం, మదనపల్లిలోని మిట్స్ కాలేజీలు జాబితాలో కనిపించకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 విద్యా సంస్థలకు త్వరలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించే అవకాశం ఉండడం వల్లే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ లో పెట్టలేదని తెలిసింది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమనే వాదన వినిపిస్తోంది. డీమ్డ్ హోదా లభించే వరకు అవి ప్రైవేట్ విద్యా సంస్థలేనని, అప్పటి వరకు కన్వీనర్ కోటా కింద సీట్లు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం ప్రతిరోజు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.